అందరికీ నమస్కారం. ముందు రోజు చేసినటువంటి వీడియోస్ కనుక ఉంటే ఆ బ్యాకప్ వీడియోస్ కూడా ముందు పెట్టేస్తారు. అలా లేదు ఫస్ట్ వీడియో కనుక ఈరోజు ఇస్తున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు ఇంకా ఏమి వీడియోలు ఇస్తారన్నది ఎక్స్ప్లెయిన్ జస్ట్ ముందుగానే చెప్తాను. అలా ఈరోజు వచ్చేసి ఇమ్మీడియట్గా అన్నప్పుడు పాసమైన ఘటన ఉంది కదా, ఇప్పటివరకు ఏ జర్నలిస్ట్ ఏ తెలుగు మీడియా కూడా టచ్ అయిన పాయింట్స్తో ఫస్ట్ వీడియో పోతున్నా అదే ఇది. సెకండ్ వీడియో వచ్చేసి మన పింగళ చైతన్యని మన పింగళ వెంకయ్య గారి మునిమనరాన్ని చాలా బాగా పొగిడాను కదా, బట్ ఆమె హిందుత్వానికి వ్యతిరేకం అంటూ మోడీ మన శత్రువు అంటూ లైక్ దట్ ఆవిడ డిఫరెంట్ వేలో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ మాత్రం మంచిది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడిన వీడియో ఉంది. దాని మీద చాలామంది వీడియోలు చేస్తాం. అసలు ఎందుకు ఆమె అలా తయారైంది ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక ఆ తర్వాత బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించేసి అది రద్దు చేశారా ఆపారా అసలు ఏంటి ఇష్యూ అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక మరికొన్ని ఉన్నాయి, మెయిన్ అయితే ఇవే అన్నట్టు. ముందైతే పాసమైన ఘటనకు సంబంధించి మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి, ఇంతవరకు ఏ తెలుగు మీడియా కూడా దీన్ని టచ్ చేయాలి. ఒకటే పాయింట్, స్ట్రైట్ పాయింట్. మీరు మన తెలంగాణలో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఏ పారిశ్రామిక వాడలో అయినా ఏ ఫార్మా ఫ్యాక్టరీలో అయినా బ్లాస్ట్ జరిగింది అంటే చనిపోయిన వారిలో అత్యధికంగా ఎవరుంటారు చెప్పండి? ఈవెన్ మన విశాఖపట్నం పరవాడ దగ్గర కూడా చనిపోయినప్పుడు నాకు తెలిసి అక్కడ అటు సైడ్ మేబీ నేను అనుకోవటం కొంచెం మన తెలుగు వాళ్ళే ఉంటారు, ఏపీ వాళ్ళు మేబీ నార్త్ ఇండియా సైడ్ ఉండొచ్చు. బట్ పర్టికులర్ హైదరాబాద్ అయితే నిన్న పాసమైన ఘటనలో ఈ సెగాచి ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో చనిపోయిన వారికి సంబంధించి కూడా లిస్ట్ తీయండి. ఇప్పటివరకు అరౌండ్ 40 మంది చనిపోయారు అంటున్నారు. అందులో 30 కౌంట్ పైగా కూడా 35 అలుసుకోవచ్చు. ఎవరు ఏంట్రా అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్. ఏంటి వీళ్ళు మొత్తం లేబర్. నిన్న బ్లాస్ట్ జరిగినప్పుడు 118 మంది కార్మికులు, 32 మంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, 3 వాచ్మెన్లు ఉన్నారు. ఆ కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయాడు. ప్లాంట్ మేనేజర్ 4 నెలలు లీవ్లో ఉన్నాడట పాపం. 2 రోజులుగా వస్తున్నాడు, మొన్న ఒక రోజు నిన్న ఒక రోజు, అంటే 2వ రోజు ప్లాంట్లోకి వస్తున్నాడు. కారు దిగి ప్లాంట్లోకి వస్తున్నాడు. ఫస్ట్ పేలింది ఎయిర్ డ్రైయర్, ఆ నెక్స్ట్ రియాక్టర్. ఈ రెండింటి దెబ్బకి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కూడా కొలాప్స్ అయిపోయింది. ఆ శిథిలాలు కొట్టిన దెబ్బకి అతనికి స్పాట్లో చనిపోయాడు. 4 నెలలుగా కంపెనీకి దూరంగా ఉండి 2 రోజులుగా పనికి వస్తున్నాడు, డ్యూటీకి వస్తున్నాడు. అది కూడా నిన్న కారు దిగి లోపలికి వస్తూ ఉన్నప్పుడు బ్లాస్ట్ అయి చనిపోయాడు. అంటే విధిరాది ఎంత భయంకరంగా ఉండేదో చూడండి. సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే మీకు మెయిన్ స్ట్రెస్ చెప్తుంది, మన దగ్గర ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎందుకు ఈ పని చేయాలి, అందులో ఏముంది ఏంటని చెప్పేసి డీటెయిల్స్ అడిగి చేస్తారు. బట్ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే కార్మికులు ఎవరైతే ఉన్నారో, లేబర్ ఎవరైతే ఉన్నారో వారికి రోజువారీ కూలీ అంతే. లేబర్ కార్మికులు వారికి నువ్వు పలానా పని చేసి పెడతారు అంతే. అలా ప్రమాదకరమైనటువంటి పనులు ఈ ఫార్మా కంపెనీలలో వాచ చేపిస్తారు. మన దిక్కుమాలినటువంటి రాజకీయ నాయకులు ఆయా ఆయా రాష్ట్రాలలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, ఉపాధి కార్యక్రమం చూపడం ఉండదు, దిక్కుమాలిన రాజకీయాలు చేసేసి పబ్బం గడిపేసుకుంటా పోతారు. ఎంత దారుణం అసలు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అక్కడ మేము వలసలాగితే మంచిదే. మళ్ళీ చెప్తున్నా, ఏ ఫార్మా అయినా మీరు తీసుకోండి, అక్కడ పనిచేసే వారిలో అత్యధికంగా వచ్చేసి ఉత్తర భారతదేశం వల్లే ఉంటారు. తక్కువ వేతనానికి పనిచేస్తారు, రోజువారీ కూలీ అనేటువంటి అనుకోవచ్చు. నిన్న ఇక్కడ జరిగిన ప్రమాదంలో కూడా నేను క్రాస్ చెక్ చేసినప్పుడు వుడ్ పల్ప్ హెచ్సిఎల్ అన్నప్పుడు కూడా అందులోని ఎక్స్పర్ట్స్ నాకు చెప్పింది ఏంటంటే వాటర్ ఉంటుందిరా, ఆ వాటర్లోకి హెచ్సిఎల్ గ్యాస్ని పంపుతారు, దానిని హెచ్సిఎల్ అంటూ ఉంటారు, అది బ్లాస్ట్ అవకాశం ఉండదు. నిన్న ఈ ఎయిర్ డ్రైయర్ ఏదైతే ఉందో దాన్ని సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల అది బ్లాస్ట్ అయి ఉండొచ్చు. రియాక్టర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు, పక్కన ఏదైనా ఎక్స్ప్లోర్ అంటే ఏదైనా పేలుడు సంభవిస్తే అప్పుడు ఇది బ్లాస్ట్ అయి ఉంటుంది అని అన్నాడు. క్రాస్ చెక్ చేస్తే అదేం తెలుస్తుంది. యాక్చువల్గా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పేసి డిపిఆర్ అంటారు ప్రాజెక్టుకి సంబంధించి. అలా దీనికి సంబంధించి బీపీఆర్ ఉంటుంది, బ్యాచ్ ప్రొడక్షన్ రిపోర్ట్ ఉంటుంది. ఈ బీపీఆర్లో వచ్చేసి ఏ బ్యాచ్ నువ్వు వేస్తున్నావు ప్రొడక్షన్ అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి వీళ్ళకి మైక్రో పార్టికల్ సెల్యులోజ్, మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ అన్నారు. ఈ సెల్యులోజ్ క్రిస్టల్స్ అన్నవి చిన్న చిన్న తయారు చేసాం అనుకోండి, ఓకేనా. దీనికి సంబంధించి బాగా వేడి జనరేట్ అవుతాట కంపెనీలో. దాన్ని చల్లబరచడం కోసం ఈ ఎయిర్ డ్రైయర్ను వాడతారట. ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోతే బ్లాస్ట్ అయింది. 30 సంవత్సరాల చరిత్ర ఉంది ఆ కంపెనీకి.
యాజమాన్యం ఎక్కడ ఉందంటే తెలియదు. ఈలోపు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఫస్ట్ ₹1,00,000 ఇమ్మీడియట్గా ఇస్తున్నాము చనిపోయిన వారి కుటుంబాలకి, గాయపడ్డ వారికి 50,000 అన్నారు. దాంతో మరి వ్యతిరేకత వచ్చింది కదా. ఎందుకు ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ చనిపోయిన వాళ్ళకి 2,00,000 అన్నారు, గాయపడిన వాళ్ళకి 50,000 అన్నారు. వాళ్ళు ఎందుకు? అత్యంత చనిపోయిన వాళ్ళు మొత్తం నార్త్ ఇండియానే కదా, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళే కదా ఉంటారు. సో అందుకనమాట ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు వద్దు బాబు ఇది తేడా కొడుతున్నట్టు అనుకుని ₹1,00,00,000 పైగా నష్టపరిహారం ఇప్పిస్తే కంపెనీ వాళ్ళతో మాట్లాడతాం అన్నారు. దాన్ని ఇప్పుడు ఓకే అనుకున్నారు జనాలు. సో ఇప్పుడు విషయం ఏంటి, నేను మరలా చెప్తున్నా, ఈ బ్యాచ్ ప్రొడక్షన్ రిపోర్ట్ ఏదైతే ఉందో చాలా కంపెనీలు ఒరిజినల్గా అక్కడ వేసే బ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేస్తాయి. ఏదైతే పర్మిషన్ ఇచ్చారో, ఏదైతే ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని ఏం చెప్తాం, ఇన్సూరెన్స్ కవర్ అయ్యిందో దా రిపోర్ట్ మాత్రం బయట పెడతారు. రిమైనింగ్ వచ్చేసి ఆ ప్రొడక్షన్ మేనేజరు, ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లో వాళ్ళు హైడ్ చేసి పెడతారు. చాలా చోట్ల నేను క్రాస్ చెక్ చేస్తాను, నాకు తెలిసిన కూడా చెప్పున్నాను, చాలా చోట్ల పర్మిషన్ లేనటువంటి బ్యాచ్లు నడిపిస్తాను ప్రొడక్షన్ అంతా కూడా. ప్రాణాలతో చెలగాటం. తప్పనిసరి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫార్మాలో పై వాళ్ళు ఏది చెప్తే అది, అదర్వైజ్ నేను చేయనని చెప్పేసి వాడు వచ్చేస్తాడు, నేనేంటి బ్యాచ్ అంటాడు. అండ్ కొన్ని కంపెనీలు అయితే ఏకంగా ఓవర్ డ్యూటీలు చేపిస్తూ ఉన్నారు. కెమికల్ కంపెనీలు అండి, ఒక చిన్న కాంపౌండ్ అటు ఇటు తేడా కొట్టినా సరే బ్లాస్టింగ్ అంతే. క్లియర్గా నాకు చెప్పిన ఎక్స్పర్ట్స్ ఏంటంటే, శివ ప్రాబ్లం ఎప్పుడు సార్ సాల్వెంట్తో ఉంటుందన్నారు. సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ ఈక్వల్ టు సొల్యూషన్, ఫైనల్ ప్రోడక్ట్ అనుకోవచ్చు. ఈవెన్ మన దగ్గర వచ్చేసి హైదరాబాద్ సరౌండింగ్స్లో చాలా వరకు కూడా ఎలాగంటే రా మెటీరియల్ తీసుకొచ్చి వీళ్ళు సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ని వేరే వేరే దేశాలకి వేరే చోట్ల ఎక్స్పోర్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఫైనల్ ప్రోడక్ట్ చేస్తారు. ఆ ఫైనల్ ప్రోడక్ట్ మరలా మన దగ్గరికి వచ్చింది అన్నట్టు, మెడిసిన్ ఫార్మాట్లు, సిరప్, టాబ్లెట్లు, రకరకాలు. సో ఇప్పుడు నేను చెప్తుంది, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ, చాలా కంపెనీలలో ప్రాపర్ వేలో చెకింగ్లు నడవట్ల, పై నడిపించే సంతకాలు పెట్టేస్తున్నారు. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ అని ఉంటారు, ఇన్స్పెక్షన్స్లు ఎప్పుడు చేస్తున్నారు? అండ్ ఇప్పుడు నేను ఎందా చెప్పానే లేబర్ అని చెప్పేసి, వాళ్ళకి కార్మిక చట్టాలు అప్లై కావు. ఎందుకు? వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయ్ కాదు. ఆ రోజు వచ్చాడు వెళ్ళిపోయాడు అంతే. వాడికి ఏదైనా అడిగేవాడు చేసేవాడు. ఇంతమంది చనిపోయారు కాబట్టి ఈరోజు రెస్పాండ్ అవుతున్నారు. తెలంగాణ చరిత్రలో ఇంత భారీ ప్రమాదం ఇంతవరకు లేదు. అందుకే ఆగామేక మీద కేంద్ర రాష్ట్రాలు కూడా రెండు రెస్పాండ్ అవుతూ ఉన్నాయి. చాలా కంపెనీలు కూడా అడ్డదిడ్డంగా రూల్స్ అతిక్రమించి వైలేట్ చేసి బ్యాచ్ మీద బ్యాచ్లు నడిపిస్తున్నారు. అండ్ అధికారులు ఎవరైనా కనుక వస్తే వాళ్ళని మేనేజ్ చేసి ఇది చేసుకుంటూ పోతున్నారు. ఎస్, ప్రమాదం జరిగితే అందరికి ప్రమాదమే కదా, దెన్ అందరికి నష్టమే కదా. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు అలా ఉంటారంటే ఉండరు. కానీ ఏం కాదులే నడిపించాడు అని చెప్పేసి కొన్ని బ్యాచ్లు నడిపిస్తుంది అనేది. అది ఎవడు కూడా ప్రమాదం అని తెలిసి అడ్డదడ్డగా నడిపించడు, జాగ్రత్తనే ఉందామని నడిపిస్తారు. కానీ దానికి పర్మిషన్ లేని నడిపిస్తారు. జీడిమెట్ల, షాపూరు, పటాన్చేరు, పాసమైలారం, తర్వాత వచ్చేసి బాచ్పల్లి ఏరియా, ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ చుట్టూతో కూడా అనకూడదు. కానీ మొత్తం ఎలాగంటే పెద్ద పెద్ద బాంబులు ఉన్నట్టే ఉన్నాయి ఈ ఫార్మా కంపెనీలు అయితే. సో ఆల్రెడీ క్లియర్గా చెప్పినట్టున్నారు మన రేవంత్ రెడ్డి గారు, ఈ రింగ్ రోడ్డు లోపలైతే ఏమీ ఉండొద్దు, రింగ్ రోడ్డు బయట ఉండాలి ఈ ఫార్మా అని చెప్పేసి అన్నారు. ఈవెన్ అలాగైనా సరే పక్కా ప్రికాషన్స్ తీసుకొని పక్కా కార్మిక చట్టాలు ఫాలో అవుతూ, అసలు ఆ రోజు ఎవరు డ్యూటీలో కూర్చోండి ఏంటి పక్కా రిపోర్ట్ ఉంటుంది, ఎప్పటికప్పుడు కంప్యూటర్ అప్డేట్ చేయాలి. ఏదైనా డౌట్ ఉంటే అధికారులు కనుక వెళ్ళి చెక్ చేస్తే ఏది దొరికితే కంపెనీ సీజ్ చేసి అవతల పడేయండి. సో మీకు అర్థమైంది. ఈరోజు నేను చెప్పిన వాటిలో అక్కడ పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మిక చట్టాలు అప్లై కావు. ఆ రోజు వస్తారు వెళ్ళిపోతారు, లేదా రోజువారీ వస్తుంది సరే వాళ్ళకి ఎక్కడ పర్టికులర్ ఐడి ఉండదు అనమాట. తర్వాత నడిపించే బ్యాచ్ ఒకటి ప్రొడక్షన్, అందులో చూపించేది ఒకటి. తర్వాత మెయిన్గా ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటి అన్నప్పుడు రూల్స్ వైలేట్ చేసి బోర్డు నడిపిస్తుంటారు ఇంటర్నల్గా. అన్నిటికి మించి మరలా చెబుతున్నా, ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి వేరే వాళ్ళతో వీళ్ళకున్న అగ్రిమెంట్స్ ప్రకారం ఏం చేస్తారంటే ప్రభుత్వానికి తెలియకుండా, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా తెలియనికుండా, దానివల్ల ఎంత ప్రమాదం ఏంటో కూడా అసలు అర్థం కానివ్వకుండా వీళ్ళు వాళ్ళకి చెప్పి చేపిస్తా పోతారు. ఏదైనా అయితే బ్లాస్ట్ వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు బతికేయచ్చు. సక్సెస్ అనుకో మస్తు లాభాలు. సో రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికన్నా సరే ఉత్తర భారతదేశం నుంచి ఎందుకు ఎంతమంది ఇక్కడ వలసలు వస్తారంటే పని దొరికిద్దని. బట్ వీరిని పనిలోకి ఎందుకు పెట్టుకుంటారు ఏంటంటే ఏ చెప్తే చేస్తారని. మన తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ ప్రతిదీ క్వశ్చన్ చేస్తారు. అండ్ రూల్స్ ఫాలో అవ్వాలి. అండ్ 8 గంటల పని అంటే 4 గంటల మన పని చేస్తారట. వాళ్ళు అలా కాదంట, మహా అయితే 8 గంటల పని ఉంటే అరగంటే వాళ్ళు రెస్ట్ అంట, మిగతా మొత్తం గొడ్డి చాకరంట పాపం వాళ్ళు అయితే.
దారుణమండి. పాసమైన ఘటన తర్వాత అన్న మేలుకోవాలి. ప్రభుత్వాలు ఇక నుంచి అన్న కార్మిక చట్టాలు ఫాలో అవ్వాలి. అండ్ ఇండస్ట్రీకి సంబంధించేసి ఎప్పటికప్పుడు విజిట్లు చేస్తూ, చెకింగ్లు చేస్తూ, మానిటర్ చేస్తూ, ఎప్పటికప్పుడు అసలు ఏం నడుస్తుంది ఏంటి చూసుకుంటూ, ఈవెన్ ఇన్సూరెన్స్ వాళ్ళైనా సరే ప్రాపర్ వేలు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు మీరు అనుకున్నట్టుగానే ఉన్నారా లేదా లైక్ ఇవన్నీ కూడా ఫాలో అయితేనే ఇక నుంచి ప్రాణంతో కూడా మనం కాపాడవచ్చు. అదర్వైజ్ మరలా ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటే బట్ ఈ ప్రమాదం తలుచుకుంటే భయం వేస్తుంది. ఫస్ట్ ఆ ఎయిర్ డ్రైయర్ ఏదైతే అది బ్లాస్ట్ అయింది, దానికి ఇమీడియట్ ఉన్నటువంటి రియాక్టర్ బ్లాస్ట్ అయింది. దాంతో ఈ బ్లాస్ట్కి ఆ పక్కన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కొలాప్స్ అయింది. అప్పుడు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు, ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళు దాదాపు మోర్ దెన్ 40 చనిపోయారు. ఇంకొంతమంది అసలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నారట. ఎవరు ఏంటో కూడా తెలియటం. వీళ్ళు పేర్లు మర్చిపోయిన పాపం నెల క్రితమే పెళ్ళైందంట. కడప జిల్లా చెందినట్టు వాళ్ళు ఇదే కంపెనీలో పనిచేస్తున్నారు. అసలు వాళ్ళు ఎక్కడున్నారంటే కూడా తెలియటం. బ్రతుకున్నారా చనిపోయారా, చనిపోతే ఎక్కడ ఉన్నారు, బ్రతుకుంటే ఎక్కడ ఉన్నారు. 1 month అయింది పాపం పెళ్ళే, సేమ్ కంపెనీ అంట. కొన్ని తలుచుకుంటే అండి చాలా బాధేస్తాయండి. కానీ ఈ సిస్టంలో అటువంటివన్నీ సాధారణమైన అనుకోవాల్సి ఉంటుంది. కానీ సాధారణ చెప్పేసి కొట్టిపడేయడం, ఖచ్చితంగా మారే విధంగా మన ముందు ప్రయత్నం చేయాలి. అదే నేను కూడా చేసింది.